హలో, నేను విశ్వేశ్వర రావు. అన్నామలై ఆయన్ని బీజేపీ ఏం చేయబోతుంది? తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా రాజీనామా చేశాడు. రాజీనామా చేయించింది బీజేపీ అధిష్టానం. మరి ఆయన్ని ఏం చేయబోతున్నారు? ఆయన్ని ఏ కోణంలో నుంచి ఉపయోగించబోతుంది బీజేపీ అనే దాని మీద అమిత్ షా ఒక క్లారిటీ ఇచ్చేశారు. ప్రస్తుతం తమిళనాడు ఎన్నికల మీద, తమిళనాడుకు సంబంధించినటువంటి రాజకీయపరమైనటువంటి ఈక్వేషన్స్ మీద బిజీగా ఉన్నటువంటి అమిత్ షా తమిళనాడులో అన్నామలైని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనే దాని మీద ఒక క్లారిటీకి వచ్చేశారు. అలాగే బీజేపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసినటువంటి అన్నామలై రాబోయేటువంటి రోజుల్లో ఎలాంటి పదవులు ఉండబోతున్నారు అనేటువంటి చర్చ కూడా జరుగుతోంది. కేంద్ర మంత్రి పదవి ఇవ్వబోతున్నారు అతనికి అనేటువంటిది ఒక టాక్ అయితే, కాదు సౌత్లో ఆయన అవసరం ఉంది కాబట్టి, భారతదేశం వ్యాప్తంగా బీజేపీ బలంగా ఉండాలి కాబట్టి, దక్షిణ భారతదేశంలో బీజేపీ బలపడాలంటే కనుక సౌత్కు సంబంధించినటువంటి వాళ్ళకి బీజేపీ జాతీయ పగ్గాలు అప్పజెప్పాలి అనేటువంటి ఆలోచన మరొకటి ఉంది. అందులో భాగంగానే తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా అన్నామలైని రిజైన్ చేయించారు అనేటువంటి ఒక టాక్ నడుస్తుంది. అయితే అమిత్ షా గారు మాత్రం రాబోయేటువంటి రోజుల్లో అన్నామలైకి కేంద్ర మంత్రి పదవి దక్కేటువంటి అవకాశం ఉంది. ఆయనకి కేంద్ర మంత్రి పదవి ఇవ్వడం ద్వారా దక్షిణ భారతదేశానికి, ప్రత్యేకించి తమిళనాడులో ఉండేటువంటి బీజేపీకి ఒక ఉత్సాహం నింపేటువంటి ప్రయత్నం చేయబోతున్నాము అనేటువంటి కొన్ని సంకేతాలు అమిత్ షా గారు ఇవ్వడం జరిగింది. అసలు ఇంతకీ ఏంటి అన్నామలై ప్రొఫైల్? ఎందుకు ఆయన గురించి బీజేపీ బాగా ఆలోచిస్తూ ఉంది అని అంటే, బేసికల్గా ఆయన ఐపీఎస్ ఆఫీసర్గా పనిచేస్తూ కర్ణాటకలో ఆయన ఉన్నారు ఐపీఎస్ ఆఫీసర్గా. ఆ సమయంలోనే ఆయన బీజేపీలో చేరడం జరిగింది. గత ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి తమిళనాడులో ఓడిపోయారు. ఎస్సీ సామాజిక వర్గం ఆయన. సాధారణంగా బీజేపీకి ఒక మార్పు ఉంది మొదటి నుంచి కూడా. ఇదేదో అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి పార్టీ, ప్రత్యేకించి బ్రాహ్మణ సామాజిక వర్గం ఆధిపత్యం ఆ పార్టీలో కొనసాగుతూ ఉంటుంది కాబట్టి ఇది పేద మధ్యతరగతి వర్గాలకు సంబంధించినటువంటి పార్టీ కాదు. అగ్రవర్ణాలు, అందుట్లో బ్రాహ్మణిజం ఎక్కువగా ఉంటుంది, బ్రాహ్మణుల ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది అనేటువంటి భావన బీజేపీలో ఉంది మొదటి నుంచి కూడా. దాని నుంచి బయటపడడానికి మధ్యలో లక్ష్మణ్ నేతని బీజేపీ జాతీయ అధ్యక్షుడు చేశారు. ఆయన ఏదో 1 లక్ష రూపాయలు తీసుకోబోతుంటే అప్పుడు ట్రాప్ చేసి పట్టుకున్నారు. తర్వాత గందరగోళం అయింది. ఆ తర్వాత నుంచి ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఎవరు కూడా బీజేపీ జాతీయ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించలేదు. కాకపోతే బీజేపీ మీద తొలి నుంచి ఉన్నటువంటి అభిప్రాయం, అగ్రవర్ణాలకు చేతిలో ఆ పార్టీ ఉంటుంది, కార్పొరేట్లు కోణంలోనే పనిచేస్తుంది అనేటువంటి అభిప్రాయం నుంచి బయటపడటానికి ప్రయత్నం చేస్తూ చాలా వరకు బయటపడుతుంది. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఉన్నారు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. నరేంద్ర మోడీ గారు బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి లీడర్. కాబట్టి బీజేపీ అనేది అగ్రవర్ణాలకు కాదు. బీజేపీలో ఎవరైనా సరే చిత్తశుద్ధి, నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటే అత్యున్నత పదవులను అధిరోహించవచ్చు అనేటువంటి ఒక ఒపీనియన్ని నరేంద్ర మోడీ గారి రూపంలో తీసుకెళ్ళిపోయింది. ఇప్పుడు బీజేపీ ఏంటంటే నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు అన్నట్టుగా కనిపిస్తూ ఉంది మనకి. అలాగే బీసీలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంది. ఆయా రాష్ట్రాల్లో బీసీలకు సంబంధించినటువంటి నాయకులను ప్రోత్సహిస్తూ ఉంది. క్యాబినెట్లో కూడా సామాజిక ఈక్వేషన్ని పాటిస్తూ ఉంది. ఎక్కడ కూడా అగ్రవర్ణాలకు సంబంధించి లేదంటే బ్రాహ్మణ ఆధిపత్యానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు లేకుండా చేస్తూ వస్తుంది. సక్సెస్ కూడా అవుతుంది. అందుకే నరేంద్ర మోడీ గారు బీజేపీ అనగానే కనిపిస్తూ ఉంటారు మనకి. అలాగే అట్టడుగు వర్గాలు ఇప్పటికీ కూడా దూరంగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అట్టడుగు వర్గాలని, ఎస్సీలని ప్రత్యేకించి ఆకర్షిస్తూ ఉంది అనేటువంటి భావన బీజేపీలో ఉంది. సహజంగా ఏ పార్టీ అయినా ప్రత్యర్థి పార్టీకి సంబంధించినటువంటి బలం ఏంటి, బలహీనతలు ఏంటి అనేది తెలుసుకుంటుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వాన్ని రాహుల్ చేతిలో పెట్టారు. ఏఐసిసి అధ్యక్షుడిగా ఖర్గే గారు ఉన్నప్పటికీ కూడా రాహుల్ గాంధీ గారే మొత్తం నడిపిస్తూ ఉంటారనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. అదే తరహాలో ఇప్పుడు బీజేపీ కూడా ఒక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అన్నామలైని జాతీయ అధ్యక్షుడిగా చేసినందువల్ల కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో
అవన్నీ పటాపంచలు అయిపోతాయి అనేటువంటి ఆలోచన చేస్తుంది. ఆ కోణం నుంచి కూడా ఆలోచిస్తుంది బీజేపీ. ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఎస్సీలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటుంది, లేదా అణగారిన వర్గాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటుంది అనేది అనాదిగా వినిపిస్తున్నటువంటి మాట. ప్రస్తుతం కూడా అదే వినిపిస్తూ ఉన్నారు రాహుల్ గాంధీ గారు. అలాంటి ప్రచారానికి తెరదించేందుకు బీజేపీ కూడా ప్రయత్నం చేస్తుంది. ఆ కోణం నుంచి చూసినప్పటికి కూడా అన్నామలైకి బీజేపీ జాతీయ అధ్యక్ష బాధ్యతలు ఇవ్వడానికి అవకాశం ఉంది. ఇక్కడ 3 పాయింట్స్ కనిపిస్తున్నాయి ఆయనకి బీజేపీ అధ్యక్ష బాధ్యతలు జాతీయ స్థాయిలో ఇవ్వడానికి. ఒకటి, ఎస్సీ సామాజిక వర్గం, ఐపీఎస్. 2 వచ్చి ఆయన దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి లీడరు. దక్షిణ భారతదేశంలో ప్రధానంగా బీజేపీ బలపడాలంటే కనుక ఖచ్చితంగా ఇక్కడ ప్రాధాన్యత ఇవ్వాలి అనేది బీజేపీకి సంబంధించినటువంటి ఒక వర్షన్. ఇక 3 వచ్చేసి కేంద్ర మంత్రి పదవి అతనికి ఇవ్వడం ద్వారా తమిళనాడులో ప్రత్యేకించి రాబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కొంత గెయిన్ కావచ్చు అనేటువంటిది మరొకటి. సో ఈ 3 ప్రధానమైనటువంటి కారణాలతోటి ఇప్పుడు అన్నామలై గురించి సీరియస్గా బీజేపీ అధిష్టానం చర్చించుకుంటుంది. అందుకే అమిత్ షా గారు ఒక సిగ్నల్ ఇచ్చారు తమిళనాడు ప్రజలకి, క్లియర్గా అన్నామలైకి మేము కేంద్ర మంత్రి పదవి ఇవ్వబోతున్నాం అనేటువంటి సంకేతాలు ఇచ్చేశారు. ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నటువంటి నడ్డా గారు ఆయన కూడా కేంద్ర మంత్రిగా ఉన్నారు. సో కాబట్టి కేంద్ర మంత్రి పదవి ఇవ్వడంతో పాటు అన్నామలై గారికి బీజేపీ జాతీయ అధ్యక్ష పగ్గాలు కూడా పట్టించడం కారణంగా ఎస్సీ వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చినట్టు అవుతుంది. దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి లీడర్కి ప్రాధాన్యత ఇచ్చినట్టు కనిపిస్తుంది. మరోవైపు అత్యున్నతమైనటువంటి చదువులు చదివినటువంటి వాళ్ళకి కూడా మేము ప్రాధాన్యత ఇస్తాము, చిత్తశుద్ధి కలిగినటువంటి వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తాము అనేటువంటి సంకేతం ఇవ్వడంతో పాటు కొత్త రక్తాన్ని బీజేపీకి ఎక్కించేటువంటి ప్రయత్నం జరుగుతుందనేది ప్రజల్లోకి కూడా వెళ్తుంది. ఎందుకంటే జనరేషన్ మారుతుంది, కొత్త జనరేషన్ వస్తుంది. ఈ కొత్త జనరేషన్కి దగ్గరగా ఉండేలాగా కూడా ఈ అన్నామలై నియామకాన్ని పరిగణలోకి తీసుకుంటున్నారు అనేది కూడా ఢిల్లీలో చర్చ జరుగుతుంది. సో ఇన్ని కోణాల నుంచి ఆలోచించిన తర్వాత అన్నామలైకి రాబోయేటువంటి రోజుల్లో అనూహ్యమైనటువంటి పదవులు, అనూహ్యమైనటువంటి హోదా బీజేపీ అధిష్టానం ఇవ్వబోతుంది అనేటువంటి సంకేతాలని అమిత్ షా గారు ఇచ్చారనంటే తమిళనాడులో ఉండేటువంటి ఓటర్స్ను ఆకర్షించడానిక, లేదంటే బీజేపీని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తూ అలాంటి ఆలోచన చేస్తున్నారా? అసలు అన్నామలై విషయంలో సీరియస్గా బీజేపీ ఆలోచించడానికి కారణం ఏంటి అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.